కూకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై భవనాన్ని ప్రారంభించారు. డిగ్రీ విద్యార్థుల కోసం 8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నూతన భవనాన్ని నిర్మించామని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీగా నిలిచేలా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని వెల్లడించారు. 7,80,00,000తోటి డిగ్రీ కాలేజ్ చక్కగా డెవలప్ చేసుకోవడం జరిగింది. దీంట్లో జూనియర్ కాలేజ్ కూడా ఉండడం జరిగింది. దీనికి ఉషా ద్వారా, అదేవిధంగా మేడ్చల్ జిల్లా మైన్స్ ద్వారా కూడా 7,80,00,000తోటి చక్కగా కట్టేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించడం జరిగింది. దీనికి బండి రమేష్ గారు కూడా ల్యాండ్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు. దీనికి ల్యాండ్ కూడా అలాట్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల ఇలా కూకట్పల్లి డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూలు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద విద్యార్థులందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీగా పెద్ద ఎత్తున విద్యను అందించడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కూకట్పల్లిలో ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా ఇలా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ బండి రమేష్ కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. మా వంతు కూడా ల్యాండ్ కావాలని చెప్పినారు. తప్పకుండా ల్యాండ్ ఇప్పించి ఇక్కడ ఎన్ని నిధులైనా కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి అందరికీ నమస్కారం.